రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యింది, నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్. అయ్యా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉండి కాపాడి రక్షించినందుకు స్తోత్రాలు. ఎంతో మంది తండ్రి ఈ రాత్రి కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో బలహీనతల బారిన పడి ఉన్నారు, ఎన్నో ప్రమాదాల బారిన పడి ఉన్నారు. అయినా కానీ మీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, మా ప్రతి ప్రయాణాన్ని దీవించినందుకు, మా ప్రతి పనిలో ఆశీర్వాదాలు దయచేసినందుకు, మా ప్రతి అవసరతను తీర్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రిన మేమందరం కుటుంబముగా చేరి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును అని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము ద్వారా ఎంతో ధైర్యము కలిగించే ఈ మాటలు మాకు అయ్యా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎవరు మాతో ఉన్నా లేకపోయినా, ఎవరు మమ్మల్ని బలహీనపరిచినా, ఎవరు మమ్మల్ని కృంగదీయాలి అనుకున్నా, ఎవరు మా యొక్క నాశనమును చూడాలని ఆశపడుతున్నా గాని మీరు మాకు తోడై ఉన్నారు గనక భయపడొద్దని, దిగులు పడొద్దని, మీరే బలపరుస్తారని అంటున్నారు తండ్రి. స్తోత్రాలు. ఎవరు కూడా దేనిని బట్టి భయపడకుండా ఈ యొక్క బలమైన వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకుని ధైర్యము కలిగి జీవించే కృప దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో, ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకముగా అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యా, వారందరికీ మీ సహాయము దయచేయండి, మీ దీవెనలు కుమ్మరించండి, వారు అనుకుంటున్న కార్యాలను జరిగించండి, ప్రతి ఆశగుని ఉన్న ప్రాణమును సంతృప్తిపరచండి నాయన. అనారోగ్య సమస్యల చేత పీడించబడుతున్న వారిని మీకు అప్పగిస్తున్నామయ్యా. వారికి ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి తండ్రి. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతుండగా యేసు నామంలో అంధకార క్రియలన్నిటినీ లయపరచండి అయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనతను యేసు నామంలో తీసివేయండి, తొలగించండి తండ్రి. ప్రతి అవయవమును కూడా ముట్టండి, ప్రతి అవయవమును కూడా బాగుపరచండి నాయనా. అదేవిధంగా ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం వెళ్ళారు నాయన, అదేవిధంగా ఐసీయూలో ఉన్నారు, వారందరికీ కూడా తండ్రి క్షేమాన్ని దయచేయండి. సంపూర్ణ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి అయా. ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేకున్నారో అయా, ఆ బిడ్డలందరినీ దర్శించండి. గర్భఫలం మీరిచ్చే బహుమానం గనుక ఆ దివ్యమైన బహుమానం బిడ్డలు పొందుకోవడానికి కృప చూపించండి. ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మంచి జాబ్ వారికి దయచేయండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, వారు అనుకున్న సంబంధం, సాటి అయిన సహాయం వారికి రావడానికి కృప దయచేయండి తండ్రి అయ్యా. ఎంతో మంది అప్పుల్లో ఉన్నారయ్యా, అప్పుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి బయటికి లేవనెత్తండి. వారి యొక్క ఉద్యోగాలు, వారు చేస్తున్న పనులు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిట్లో వారిని ఆశీర్వదించండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండరని మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులకు యవన బిడ్డలకు మధ్య విభేదాలు, రక్త సంబంధికులకు మధ్య ఆస్తి తగాదాలు అయ్యా, వీటన్నిటిని తొలగించండి. సమాధానంతో వారి కుటుంబం ఉండడానికి కృప దయచేయండి అయ్యా. అపవాది గలిబిలని యేసు నామములో తొలగించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో వారందరినీ దీవించండి, క్షేమంగా వారు ఉండడానికి కృప దయచేయండి. విదేశాలు వెళుతున్నారు తండ్రి, వారి ప్రయాణాలు, వారి వీసాలు, వారి ఇమిగ్రేషన్స్, ఆ పాస్పోర్ట్స్, కావలసిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయ్యా మీరే తండ్రి సహాయం దయచేయండి ప్రభువా.
లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం, సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటన్నిటిని మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం. కోర్టు కేసుల నుంచి విడిపించండి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రంతా మీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. అయ్యా, నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి. అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా దేశం కోసం పనిచేస్తున్న సైనికులను, వారి కుటుంబాలను దీవించమని, క్షేమాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రాత్రి కాలంలో అలసిపోయిన దేహములతో మేమందరం మీ పాద సన్నిధిని చేరాం నాయనా. సుఖవంతమైన నిద్ర మాకు దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎవరు దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరి హృదయంలో ఎటువంటి కలవరము, భయము, కృంగుదల అయా లేకుండా ప్రతి ఒక్కరికి సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని, గృహాల చుట్టూ మీ కంచె కాపుదల అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొని, మీ ముఖ దర్శనం చేసుకొని, మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే, ప్రార్థించే అయ్యా కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.